ఎంత డైట్ చేసినా, ఎంత నడిచినా బరువు మాత్రం తగ్గట్లేదా? పొట్ట దగ్గర పేరుకున్న కొవ్వు తగ్గించుకోవాలని చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక చిన్న చిట్కా బాగా వైరల్ అవుతుంది. ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో తేనె, నిమ్మరసం, ఇంకొంచెం దాల్చిన చెక్క పొడి కలిపి తాగితే బరువు తగ్గుతారట. అసలు ఇది నిజంగా పనిచేస్తుందా? లేక మరో ఫ్యాషన్ చిట్కా మాత్రమేనా? చూద్దాం. ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల్లో అధిక బరువు ఒకటి. బయటి ఆహారం, కూర్చునే జీవితం, ఒత్తిడి, సరైన నిద్ర లేకపోవడం ఇవన్నీ కలిసి శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమవుతున్నాయి. దాంతో చాలా మంది జిమ్లకు వెళ్తున్నారు, కఠినమైన ఆహార నియమాలు పాటిస్తున్నారు, ఇంకొందరు సహజ చిట్కాల వైపు తిరుగుతున్నారు. అలాంటి సహజమైన చిట్కాల్లో తేనె గురించి ఇప్పుడు ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. మన పెద్దవాళ్ళు కూడా చిన్నప్పటి నుంచే తేనె ఆరోగ్యానికి మంచిదని చెబుతూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, నిజంగా తేనె బరువు తగ్గిస్తుందా? పోషకాహార నిపుణులు చెబుతున్నది ఏంటంటే, తేనె నేరుగా కొవ్వు కరిగించే మంత్రం కాదు, కానీ తెల్ల చక్కెరకు బదులుగా పరిమితంగా వాడితే శరీరానికి కొంత మేలు చేయొచ్చు. తేనెలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. ముఖ్యంగా తేనెలో ఉండే సహజ గుణాలు శరీర జీవక్రియలను కొంత మెరుగుపరచడంలో ఉపయోగపడొచ్చని కొన్ని పరిశోధనలు చెప్తున్నాయి. అంటే శరీరం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చే ప్రక్రియ కొంచెం వేగంగా జరిగే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోవాలి: తేనె కూడా ఒక రకంగా తీపి పదార్థం. ఎక్కువగా తీసుకుంటే క్యాలరీలు పెరిగి బరువు ఇంకా పెరిగే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు చాలా మంది ఉదయాన్నే గోరువెచ్చని నీళ్ళలో తేనె, నిమ్మరసం కలిపి తాగుతున్నారు. దీనివల్ల శరీరం తేలిగ్గా అనిపించడం, జీర్ణక్రియ కొంత మెరుగుపడడం వంటి ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు చెప్తున్నారు. నిమ్మరసంలో ఉండే విటమిన్ సి శరీరానికి కొంత ఉత్సాహం ఇస్తుంది. తేనె తీపి కోరికను తగ్గించడంలో సహాయపడొచ్చు. ఇంకా ఆసక్తికరమైన విషయం, తేనెతో పాటు దాల్చిన చెక్క పొడి కలిపి తీసుకోవడం. దాల్చిన చెక్కలో ఉండే సహజ గుణాలు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి. అందుకే చాలా మంది గ్రీన్ టీ లేదా గోరువెచ్చని నీళ్ళలో చిటికెడు దాల్చిన చెక్క పొడి, కొద్దిగా తేనె కలిపి తాగుతున్నారు. ఇక్కడ చాలా మంది చేసే పెద్ద తప్పు ఏంటంటే, ఉదయం ఈ నీళ్లు తాగేసి తర్వాత రోజంతా బయట ఆహారం తింటూ వ్యాయామం చేయకుండా బరువు తగ్గిపోతుందని ఆశపడ్డాం. నిజానికి ఏ ఒక్క పానీయం కూడా అద్భుతం చేయదు. బరువు తగ్గడం అంటే క్రమశిక్షణ. ఒక్కసారి ఆలోచించండి, మన శరీరం ఒక్క రోజులో లావు కాలేదు కదా. అలాగే ఒక్క రోజులో సన్నబడిపోరు. సరైన ఆహారం, తక్కువ తీపి, నడక, వ్యాయామం, మంచి నిద్ర ఇవన్నీ కలిసి వచ్చినప్పుడే నిజమైన మార్పు కనిపిస్తుంది. పోషకాహార నిపుణులు కూడా ఇదే చెప్తున్నారు. తేనెను ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా వాడచ్చు, కానీ పరిమితంగా మాత్రమే. ముఖ్యంగా మధుమేహం ఉన్నవాళ్ళు వైద్యుల సలహా తీసుకుని మాత్రమే తీసుకోవడం మంచిది.